హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మార్నింగ్ అనమాట. వర్షం కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది. ఈరోజు నేను సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. అలాగే డైలీ దోశలు వేస్తున్నాను. అలాగే సేమియా ఉప్మా కూడా చేద్దామని ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు, తాలింపులు, చిన్న ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క, 2 రెబ్బల కరివేపాకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అనమాట. మనం సేమియా 1 గ్లాస్ తీసుకుంటున్నాము అనుకుంటే 1:2 రేషియోలో 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే 1 గ్లాస్ సేమియా తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత సేమియా అనేది వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత సేమియా ఉప్మా అనేది ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి, మా వారికి ఎగ్ దోశ వేసాను. ఎగ్ దోశ విత్ సేమియా ఉప్మా. ఈరోజు నేను గోరుచిక్కుడు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా గోరుచిక్కుడుని ఇలా కట్ చేసి క్లీన్ చేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. సరిపడిన వాటర్, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఈ విధంగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపులు, చిన్న పచ్చిమిర్చి, చిన్న ఆనియన్, 2 రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేయాలి. ఆల్రెడీ మనం గోరుచిక్కుడులో వేసాం కాబట్టి. అలాగే మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు వేసి బాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని కర్రీ దగ్గరికి అయిన తర్వాత దించేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపు దినుసులు, చిన్న ఆనియన్, చిన్న పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఇందులో వేసి బాగా ఈ విధంగా కలయి తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని లాస్ట్లో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు గరం మసాలా, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయ్యింది.